ఇండియాస్ నంబర్ 1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్స్ ఐబీసీను సంప్రదించండి. మీ నొప్పి లేని ప్రయాణాన్ని ప్రారంభించండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సార్, ఈరోజు గోల్డ్ రేట్ ఎలా ఉంది? అండ్ అలాగే మనం ఈరోజు మాట్లాడుకుంటే ఈరోజు May 31st, జూన్ స్టార్ట్ అవబోతుంది, మంత్ ఎండ్ అవబోతుంది. ఓవరాల్గా ఈ మంత్లో మనం చూస్తే గోల్డ్ రేటు ఏ విధంగా ఉంది ఒకసారి దాని గురించి డీటెయిల్డ్గా, అండ్ అలాగే కొనుక్కోవాలి అనుకునే వాళ్ళకి ఈరోజు పెరుగుతుందా తగ్గుతుందా అని ఆలోచిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకు ఉద్దేశించి మీరేం చెప్తారు గోల్డ్ కొనుక్కునే వాటిల్లో? ఓకే, సో మే నెల ఒకలాంటి కైండ్ ఆఫ్ రిలీఫ్ ఇచ్చిందని చెప్పొచ్చు. ఎందుకంటే ర్యాలీ ప్రతి నెల చూసాం. లిటరల్గా జనవరి నుంచి చూసుకుంటే 2025 ఒక బ్యాడ్ న్యూస్తో మొదలైంది గోల్డ్ రేట్లో చూసుకుంటే. ఎందుకంటే 31% వరకు నెట్ ఆన్ నెట్ కైండ్ ఆఫ్ రైజ్ అనేది ఇచ్చింది. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, లైక్ లిటరల్గా మార్చ్ నెల తర్వాత కాస్తంత కూల్ ఆఫ్ అనిపించినట్టే అనిపించి మళ్ళీ ఏప్రిల్ నెలలో కాస్త లాగేసి మే నెలలో బయట వెళ్తే ఎండలు మండిపోతున్నాయి, కానీ లోపల మాత్రం గోల్డ్ మాత్రం కూల్ ఆఫ్ అయింది. సో ఇట్స్ లైక్ లిటరల్గా చెప్పాలి అంటే మే వాజ్ అ కైండ్ ఆఫ్ ఓకే మంత్ అని చెప్పొచ్చు. ముఖ్యంగా ఎందుకు ఈ విషయంలో ఓకే అన్నానంటే ఇట్స్ అ మ్యారేజ్ వెడ్డింగ్ సీజన్. ఓకేనా, గత సంవత్సరంతో పోల్చుకుంటే చాలా ఎక్కువగా ముహూర్తాలు ఈ సంవత్సరంలోనే చాలా ఎక్కువగా ఉన్నాయి ఎండాకాలంలో అని చెప్పేసి చాలామంది చెప్పడం జరిగింది. అంటే గోల్డ్ కన్జంప్షన్ కూడా ఒకవేళ 1,00,000 పెళ్ళిళ్ళు లాస్ట్ ఇయర్ అయ్యాయంటే ఈ సంవత్సరం మీరు 2,00,000 కంటే ఎక్కువగా మ్యారేజెస్ ఉండబోతున్నాయంటే సో డబుల్ అనేది కన్జంప్షన్ గోల్డ్ కూడా పెరిగింది, అందులో డౌట్ లేదు. ప్రైసెస్ కూడా అలాగే పెరిగి కూల్ ఆఫ్ అయ్యాయి. కానీ ఇప్పుడు మనం మంత్ ఎండ్లో ఉన్న దాంట్లో మనం ఈరోజు చేయబోతుంది ఒక మంత్లీ స్పెషల్ ఎపిసోడ్. దీనివల్ల ఏమవుతుందంటే గత నెల ఎలా జరిగిందో, గత క్వార్టర్ ఎలా జరిగిందో మనం మాట్లాడుకున్నాం. కానీ రాబోయే నెల June 1st రేపే. సో రేపు ఈజ్ అ సండే, 2nd of June ఈజ్ అగైన్ అ మండే. అంటే తెలంగాణ ఫార్మేషన్ డే ఉంది. సో కాబట్టి ఆవిర్భావ దినోత్సవం కాబట్టి మోస్ట్ లైక్లీ స్టేట్ గవర్నమెంట్ హాలిడే ఉండబోతుంది. బట్ మార్కెట్స్ విల్ నాట్ బి క్లోజ్డ్, మార్కెట్స్ ఆర్ గోయింగ్ టు బి ఓపెన్. ఎందుకంటే మార్కెట్స్ ఆర్ లైక్ ఇంటర్నేషనల్ అండ్ దెన్ కమ్స్ టు నేషనల్ అనమాట. సో కాబట్టి ఇంటర్నేషనల్లో మార్కెట్స్ ఓపెన్ ఉంటాయి, లండన్లో బులియన్ మార్కెట్ అండ్ ఇండియాలో కూడా MCX మార్కెట్స్ తప్పకుండా ఓపెన్ ఉంటాయి. సో 2nd of June నుంచి మొత్తం నెల మొత్తము గోల్డ్ ఎలా ఉండబోతుంది అన్న ఒక పర్స్పెక్టివ్, అన్న ఒక క్లారిటీ మనకు రావాలి అన్న ప్రయత్నమే మన ఈ వీడియో ఈరోజు మనం చేయబోతున్నాము. సో దాట్ మీకు డైలీ వీడియోస్ నేను డైలీ చేసి పెడుతున్నాను. దానివల్ల ఏంటంటే ఓన్లీ 24 hours వరకే మీకు ఆ కైండ్ ఆఫ్ క్లారిటీ అనేది ఉంటుంది. కానీ ఒక వారంకి సరిపడే పాత్ అనేది మాకు ఎలా చూపిస్తారో, ఒక నెలకు సరిపడే ఒక కైండ్ ఆఫ్ ఒక ఎక్స్పెక్టెడ్ కైండ్ ఆఫ్ పర్స్పెక్టివ్ ఎలా చూపిస్తారన్నది చాలామంది అడిగారు. కాబట్టి సో ఆ ఆలోచనతో మనము ఈ స్పెషల్ మంత్లీ స్పెషల్ చేయబోతున్నాం. ఎందుకంటే పైగా మనకు కలిసి వచ్చింది ఒక మంచి వీకెండ్. సో ఇవాళ సాటర్డే మార్కెట్స్ ఆర్ క్లోజ్డ్, మళ్ళీ రేపు సండే రోజున సో మార్కెట్స్ అగైన్ క్లోజ్డ్. సో మీరేం చేయొచ్చు అంటే దీర్ఘంగా దీని మీద ఒకలాంటి కైండ్ ఆఫ్ హోంవర్క్ చేయొచ్చు. మళ్ళీ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కావాలంటే నేను మాత్రం కాల్స్లో అవైలబుల్ ఉంటాను, మీరు నాకు కాల్ చేయొచ్చు. అది సండే అయినా మండే అయినా నో ఇష్యూస్. బిట్వీన్ 10 to 6 దట్స్ బెటర్, యూ కెన్ కాల్ మీ అప్. సో రేపు సండే రోజు ఏదైనా డౌట్స్ ఉంటే మండే నుంచి ఎలా చేయబోతున్నాను సార్ అన్న విషయం మీకు తెలిస్తే డెఫినెట్గా మీరు బాగా పర్ఫామ్ చేయొచ్చు. సో కమింగ్ టు ది స్పాట్ రేట్ నుంచి చూసుకుంటే ఫ్రైడే ఎలాగైతే గోల్డ్ మార్కెట్స్ కాస్తంత నెగిటివ్గా క్లోజ్ అయ్యాయి కదా, ఇవాళ సాటర్డే రోజున ఎందుకంటే స్పాట్ మార్కెట్స్లో ట్రేడింగ్ అనేది ఉండదు కాబట్టి సో మార్కెట్స్ ఆర్ కంప్లీట్లీ ఫ్లాట్. నిన్న 24 క్యారెట్ గోల్డ్ 97.31 ఉంటే ఇవాళ 97.31తో సేమ్ ప్రైసెస్లో అవైలబుల్ ఉంది. అండ్ 22 క్యారెట్ గోల్డ్ 89.20 నిన్నటి ప్రైస్ అండ్ ఇవాళ కూడా 89.20. సో బోత్ ఆర్ సేమ్. కమింగ్ టు ది 18 క్యారెట్ గోల్డ్లో చూసుకుంటే 7299 ఎస్టర్డే అండ్ 7299 ఇవాల్టి రోజు కూడా. నౌ వెరీ ఇంపార్టెంట్లీ ఏంటంటే మీకు ఒక క్లారిటీ ఇస్తాను. వీక్లీ చార్ట్ ఒకసారి చూపించేసి దెన్ మనము మంత్లీ చార్ట్కి వెళ్దాం. సో ఇది వీక్లీ చార్ట్ శిరీష. ఇక్కడ 1W అని ఉంది కదా, విచ్ మీన్స్ ఇట్స్ అ వీక్లీ చార్ట్. ఎవ్రీ వీక్ మనకు ఇక్కడ ఒక క్లారిటీ అనేది ఉంటుంది. సో ట్రెండ్ లైన్ ప్రకారంగా చూసుకుంటే షార్ట్ టర్మ్లో మీకు ఎక్కడైనా సెల్లింగ్ లాంటిది కనపడుతుందేమో, కానీ వీక్లీ చార్ట్లో ఒక చిన్న ఫ్లాట్ మూమెంటం ఉంటుంది. అండ్ దాని తర్వాత మనకు గోల్డ్ అన్నది ఒక పెద్ద మూమెంట్ ఇవ్వకుండా ఒక సైడ్ వేస్ మూమెంటం ఇచ్చింది ఇటువైపు శిరీష. సో ఇది ఆల్ టైమ్ హై 99,358 ఎప్పుడు వచ్చింది? 21st of April 2025 ఈ సంవత్సరంలో. ఇక్కడ నుంచి మనం చూసుకుంటే ఒక లో క్రియేట్ చేసింది 92,000, దాని తర్వాత ఒక అప్పర్ లో క్రియేట్ చేసింది 92,925. అండ్ లాస్ట్ వీక్ అంటే నిన్న శుక్రవారం గురించి మనం మాట్లాడుకుంటే
92,389 ఒక లో క్రియేట్ చేసింది. నా బేస్ లెవెల్ ఏంటంటే మనకి 90,900 కూడా లాంటి లో వచ్చింది. ఆ లోని ఒక్కసారి బ్రేక్ అయింది అనుకోండి డౌన్ సైడ్లో, ఎందుకంటే ట్రెండ్ లైన్ కిందే ట్రేడ్ అవుతుంది కాబట్టి ఎక్కువగా ఈ జూన్ నెలలో మీకు సెల్లింగ్కి బాగా కైండ్ ఆఫ్ స్కోప్ ఉండే అవకాశం ఉంది. అయితే ఇది నేను రికమెండేషన్ ఇవ్వట్లేదు, ఇట్స్ ప్యూర్లీ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ మాత్రమే. నా లుకింగ్ అట్ ది మంత్లీ చార్ట్స్, ఇది మంత్లీ చార్ట్ శిరీష. ఇన్ఫాక్ట్ నేను నిజంగా మనం ప్రైస్ చూసుకుంటే 2015 శిరీష, 2000లో ఇది ఇంటర్నేషనల్ మార్కెట్స్ గురించి చూపిస్తున్నాను ఎందుకంటే డాలర్లో ట్రేడ్ అవుతుంది. సో డాలర్లో ఆ టైంలో చూసుకుంటే $1,046 అనమాట, అంటే $1,046 ఉన్న బంగారం కాస్త ఇప్పుడు మీకు 2025 కరెక్ట్గా 10 సంవత్సరాల ముందు విషయం. సో 10 years బ్యాక్ $1,000 ప్లస్ ఉండింది, ఇప్పుడు $3,000 ప్లస్ ఉంది. విచ్ మీన్స్ ఇన్ 10 yearsలో మీరు ₹1,00,000 పెట్టుబడి పెడితే అది 3 లక్షలు అయింది బంగారంలో. ఇది స్టాక్ మార్కెట్ గురించి కాదని నేను చెప్పేది, నిజంగా మనం చెప్పుకోవాలి అంటే ఒకలాంటి కైండ్ ఆఫ్ స్టాక్ మార్కెట్ లాంటి రిటర్న్సే మీకు గోల్డ్ ఇచ్చింది. ఒక్కసారి ఇక్కడ మీకు చూసుకుంటే 2022లో ఒక నైస్ కైండ్ ఆఫ్ బ్రేక్ డౌన్ వచ్చి సమ్వేర్ అరౌండ్ $1,600 మీకు గోల్డ్ అవైలబుల్ ఉండింది ఇంటర్నేషనల్ మార్కెట్లో. మళ్ళీ అక్కడ నుంచి కూడా చూసుకుంటే జస్ట్ 3 yearsలోనే మీకు ఆల్మోస్ట్ డబల్ అయింది శిరీష. 3 yearsలో 22 నుంచి 25 వరకు చూసుకుంటే ఆల్ టైమ్ హై మన గోల్డ్ $3,500 లిటరల్గా, అంటే మీకు ఆల్మోస్ట్ డబల్ అయిపోయింది, మోర్ దెన్ డబల్. ఇన్ఫాక్ట్ $1,600 నుంచి 3,500 అంటే మోర్ దెన్ 110% మీకు ఓన్లీ 3 సంవత్సరాల్లో ఇచ్చింది. ఇది మన షేర్ మార్కెట్ నిజంగా చెప్పుకోవాలి అంటే బంగారం కూడా ఇంత పెరుగుతుందా, ఒక 3 yearsలో మోర్ దెన్ డబల్. కానీ ఇక్కడ నుంచి గోల్డ్ ఎలా ఉండబోతుంది ఎవ్రీ మంత్ ఆన్ మంత్ అది మనం చెప్పుకుందాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే 2 కారణాలు ఉన్నాయి ఇక్కడ. గోల్డ్ విల్ ఓన్లీ గో అప్ వెన్ దెర్ ఈస్ అ ఫ్రెష్ క్రైసిస్ ఆఫ్ వార్. ఓకే, అంటే ఈసారి ఇజ్రాయెల్ ఏం ప్లాన్ చేస్తుందంటే ఇరాన్ పైన దాడి చేయాలని చెప్పి ఒక న్యూస్ ఉంది, అది ఇంకా కన్ఫర్మ్ కాలేదు. ఒకవేళ అదే జరిగితే ఎస్ దేర్ వుడ్ బి సమ్ కైండ్ ఆఫ్ టర్బ్యులెన్స్ ఉంటుంది, గోల్డ్ మార్కెట్ ప్రైసెస్ మళ్ళీ ఆకాశాన్ని అంటుతాయి. ఈసారి 1,10,000 1,25,000 కూడా దాటే అవకాశాలు ఉంటాయి ఒకవేళ వార్ సిచ్యువేషన్ ఉంటాయి. లేకపోతే ఏంటి, బికాజ్ యుఎస్ టారిఫ్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్గా సేఫ్ అయిపోయాయి, అంటే ఆల్మోస్ట్ అన్ని బయలాటరల్ అగ్రిమెంట్స్ అయిపోయాయి. జూన్ 2nd వీక్ లోపల ఇండియాతో కూడా ఒక ఒప్పందానికి చేరే అవకాశాలు పూర్తిగా ఉన్నాయంటున్నారు. అది కూడా చేరింది అనుకోండి మీరు 80,000 కాదు 70,000 చూస్తారు బంగారాన్ని జూన్ నెలలోనే. సో దీనికోసం మనం వెయిట్ చేద్దాము. జూన్ నెలలో కూడా మ్యారేజెస్ చాలా ఉన్నాయి, తొందరపడకండి. మా వీడియోస్ డైలీ చూస్తూ ఉండండి, మీ అందరికి నేను అప్డేట్ ఇస్తూ ఉంటాను. డెఫినెట్గా సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష.